హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు హయత్ నగర్లో రెండు హైవేలకు, ఇటు విజయవాడ హైవే ఇటు సాగర్ హైవేలకు మధ్యలో మంచి గేటెడ్ కమ్యూనిటీలో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ తను సొంతంగా కట్టుకున్న ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వీడియో వచ్చేసి మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా నంబర్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో కష్టపడి మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదు ఒక లైక్ మాత్రమే. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు ఎక్కడుంది పూర్తి వరకు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకు మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకు అపార్ట్మెంట్ కల్చర్ కూడా వచ్చింది. అంటే మంచి వెల్ సెటిల్డ్ కాలనీ, చాలా మంచి కాలనీ. ఇది వచ్చేసి మనకు లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే విజయవాడ హైవే ఏదైతే మీరు చూస్తున్నారు, ఈ పెద్ద హైవే, ఈ హైవే నుంచి ఇల్లుకు చేరుకోవడానికి మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇటు సాగర్ హైవే నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు ఇల్లు వచ్చేసి మనకు 2 ఇయర్స్ ఓల్డ్, 2 సంవత్సరాల పాత ఇల్లు. లక్ష్మీప్రియ కాలనీలోని కేఎస్ఆర్ ఎన్క్లేవ్ లో ఉంటుంది. మంచి గేటెడ్ కమ్యూనిటీ, చాలా మంచి లొకేషన్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఇదే ఇల్లు వచ్చేసి మనకు 162 స్క్వేర్ యార్డ్స్ లో నార్త్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్డు చూసుకున్నట్లయితే మనకు 25 ఫీట్ల వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటర్ అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది. ఇల్లు వచ్చేసి మనకు సైజుల పరంగా మనం మాట్లాడుకుంటే 27 వచ్చేసి మనకు రోడ్ ఫేస్ ఉంటుంది. లోతు వచ్చేసి 54, 27x54 సైజులతోని 2 ఇయర్స్ ఓల్డ్ ఇల్లు. ఓనర్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. లోపల ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మనం నార్త్ గేట్ నుంచి అయితే నార్త్ ఫేస్ అయితే లోపలికి ఎంటర్ అయినాము. ఏదైతే మీరు ఈ పెద్ద రోడ్ చూస్తున్నారో, ఈ పెద్ద రోడ్ హయత్ నగర్ టు ఇంజాపూర్ వెళ్లే పెద్ద రోడ్. అలాంటి పెద్ద రోడ్ నుంచి కేవలం ఇల్లుకు చేరుకోవడానికి 300 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనం పార్కింగ్ లో చూసుకోండి, మంచి స్టాండర్డ్ గేట్ ఇవ్వడం జరిగింది. పార్కింగ్ లో వచ్చేసి మనకు తాండూరు బండలతోని బ్లాక్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. విశాలమైన పార్కింగ్, అంటే ఇందులో ఒక ఇన్నోవా కార్ పట్టం కూడా, వెనుకకు నా 2 బైకులు పెట్టుకునే విధంగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు 3000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. మనకు కృష్ణా వాటర్ లైన్ కూడా అందులో మనకు రెడీ ఉంది. ఇది వచ్చేసి మనకు 410 అంటే 410 డెప్త్ వేయించడం జరిగింది. బోర్ మాత్రం పుష్కలంగా నీళ్లున్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ గల్లీ చూసుకున్నట్లయితే మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా మనకు 4 ఫీట్ల గల్లీ ఇవ్వడం కాకుండా అక్కడ వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. చూసినట్లయితే మనకు పైకి వెళ్ళడానికి 3 ఫీట్ల మెట్లు ఇవ్వడం కాకుండా దానికి కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఎంత విశాలంగా ఇచ్చారో చూసుకోండి. ఒక మంచి వాషింగ్ మిషన్ పాయింట్, ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా దీనికి కూడా ఒక నల్లి ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం పార్కింగ్ లో వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా బాగానే ఇచ్చారు. ఏదైతే మీరు సింహదారం చూస్తున్నారో ఇది మనకు నార్త్ ఫేస్ లో సింహదారం ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్లు కానీ కంప్లీట్ ఇండియన్ చేయబడి, దీనికి వాటిన హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. చూసుకోండి, ఇటు వచ్చేసి మనకు చెప్పల స్టాండ్ కూడా మన కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. నార్త్ ఫేస్ నుంచి లోపలికైతే ఎంట్రీ అవుతుంది. చూసుకోండి, హాల్ చూసుకోండి ఫ్రెండ్స్, ఎంత విశాలంగా ఉందో. ఇంత విశాలంగా రావడం కారణం ఇల్లు సైజులు చాలా బాగున్నాయి కాబట్టి చాలా మంచిగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఫ్లోరింగ్ చూసుకున్నారో మనకు 4x4 ఆఫీర్ టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇలా ఆఫీర్ సైజ్ ఇవ్వడం వల్ల మనకు ఫ్లోరింగ్ మొత్తం కంప్లీట్ చాలా అందంగా వచ్చింది చెప్పుకోవచ్చు. మనకు వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్ కూడా 2 రెక్కల డోర్ ఇవ్వడం జరిగింది. అంటే వాస్తుకు ఇంపార్టెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో ఇటొకటి, మనకు ఏదైతే హాల్లో 2 విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, మనకు డైనింగ్ ఏరియాలో చూసుకున్నా కానీ, సిట్అవుట్ ఏరియాలో చూసుకున్నా కానీ, ఇటు మనకు హాల్లో చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా టీవీ పాయింట్ మాత్రం ఎంత బ్రహ్మాండంగా మంచి గేజ్ తోని మనకైతే చేయించడం జరిగింది. చూసుకోండి, మంచి అన్ని రకాల ప్లానింగ్ తో చేయించాలని చెప్పుకోవచ్చు. క్వాలిటీ గల్లదై ఉంది. ఏదైతే మనం కిచెన్ లో లోపలికి ఎంటర్ అవుతున్నాము, మనకు కిచెన్ ఆర్చ్ కూడా మన కంప్లీట్ మనకు కబోర్డ్స్ తోనే చేయించడం జరిగింది. లోపలికి ఎంట్రీ కాగానే చూసుకోండి, ఇది మనకు పూజ గది కూడా మంచి కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. మనకు ఒక 2 పూజ చేసుకునే విధంగా దీనికి అన్ని రకాల డోర్లు కూడా పెట్టి ఇవ్వడం జరిగింది. దీనికి ఆనుకొని ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయం మనకు కిచెన్ అయితే ఉంది. ఇద్దరు ఉండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని, అన్ని రకాల మంచి వెంటిలేషన్ పరంగా విండో తోని మనకి ఎగ్జిటింగ్ ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూసుకోండి, భవిష్యత్తులో ఇందులో కూడా మీరు కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. ఇల్లు వచ్చేసి మనకు అండర్ జిహెచ్ఎంసీ కిందికి వస్తుంది. చూసుకోండి, హాల్ ఎంత విశాలంగా ఉందో. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా, మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకు డైనింగ్ ఏరియా కూడా మనకు కబోర్డ్ చేయించడం జరిగింది. దీనికి ఆనుకోనే మనకు కామన్ బాత్రూమ్, అది చిల్డ్రన్ బెడ్రూమ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్ లో ఎంటర్ అవుతున్నా చూసుకోండి. ఇందులో మనకు 10x10 బెడ్ కూడా పట్టే విధంగా ఉంది. చాలా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి లైటింగ్ లతోని
చాలా బాగుంది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద విండో ఇచ్చారో చూసుకోండి. దీనికి మంచి గ్రిల్స్ తోని అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, అటాచ్డ్ బాత్రూమ్ లో మనకు ఇందులో ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. మీరు అనుకుంటే కూడా మీరు వెస్టర్న్ కూడా పెట్టించుకోవచ్చు. మనకు గీజర్ పాయింట్ కూడా ఉంది. ఇలా గీజర్ పాయింట్ తో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇందులో ఉన్న ఫ్యాన్స్ కానీ గీజర్ కానీ అన్ని రకాల సేమ్ పొజిషన్ లో ఇప్పుడు ఏదైతే మీరు చూపిస్తున్నా ఇదే పొజిషన్ లో ఇలాగే ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి, మనకి ఇది డైనింగ్ ఏరియా కూడా ఒక పెద్ద డైనింగ్ టేబుల్ వేసుకునే విధంగా మనకు కూడా చేతులు కడుకునే మనకు పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మన సామాన్లు పెట్టుకునే విధంగా మంచి కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది. ఫ్రెండ్స్, దీన్ని పక్క కానుకునే మనకు కామన్ బాత్రూమ్ ఉంది. ఇందులో చూసుకోండి, కామన్ బాత్రూమ్ మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇందులో పైన వరకు టైల్స్ కూడా వేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా ఒక మంచి పెద్ద విండో కూడా జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, దీనికి వాడిన డోర్స్ కూడా చూసుకోండి ఎంత ఫినిషింగ్ ఎంత చాలా బాగున్నాయి. వాళ్ళ దగ్గరుండి కట్టించుకున్నారు కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా చాలా బాగుంది. కింద మనం పార్కింగ్ 2 BHK చూసాం కదా. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఒక 2 BHK ఉంది. చూద్దాం ఫ్రెండ్స్, మనం గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూసుకున్నాం కదా. మంచి విశాలమైన పార్కింగ్ 2 BHK చూసారు కదా. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకోండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎంత విశాలంగా తిరిగిందో చూసుకోండి. ఇంత విశాలంగా రావడం కారణం ఏంటంటే పైన వాళ్ళు సొంతంగా కట్టుకున్నారు, కింద బిల్డర్ దగ్గర తీసుకున్నారు కాబట్టి మనకు అది కూడా మంచి కన్స్ట్రక్షనే. వాళ్ళ దగ్గరుండి అన్ని రకాల మనకు డోర్స్ విషయాలు కానీ దగ్గరుండి కట్టుకున్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. మంచి కన్స్ట్రక్షన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఓ చిన్న బర్త్డే పార్టీ అలాంటి చేసుకునే విధంగా ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 4x4 ఆఫీస్ సైజ్ వాడడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఏదైతే మీరు ఇది చూస్తున్నారో దీనికి మంచి స్టీలు మంచి టప్ అండ్ వేర్ గ్లాసులతో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు ఇది వచ్చేసి మనకు 2 BHK హౌస్. ఇక్కడ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ అవుతుంది. ఈస్ట్ కూడా మనకు 3 ఫీట్ల గల్లి ఇవ్వడం కాకుండా మనకు కూడా వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. లోపలికి అయితే మనము నార్త్ నుంచే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, ఇక్కడ కూడా మనకు వాస్తు ప్రకారంగా 2 రెక్కల్లో డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, 2 పెద్ద విండోలు కింద ఎలాగైతే చూసారో పైన కూడా అలాగే ఉంది. మనకు బాల్కనీ మాత్రం చాలా పెద్దగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనకు హాల్లో ఉన్నాం. హాల్లో ఇంత మంచి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందో మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు టీవీ పాయింట్ ఎక్కడ ఖర్చుకు వేనకాడకుండా మంచి బ్రాండెడ్ గల మన కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇట్లా ముట్టుకుంటేనే తెలుసు దీని ఫినిషింగ్. ఇక్కడ కూడా కిచెన్ లోకి వెళ్ళేది కూడా ఆర్చ్ కూడా బాగా ఇవ్వడం జరిగింది. లోపల కిచెన్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, ఇక్కడ కూడా 2 రెక్కల డోర్ పెట్టి మంచిగా మనకు పూజగా ఇవ్వడం జరిగింది. కింద సామాన్లు పెట్టుకునే విధంగా టైల్స్ విషయంలో చూసుకున్నాయి. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ లైట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు తెల్ల ఆకారంలో ఇక్కడ కూడా మంచి ప్లాట్ఫామ్ తోని మంచి వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండోతోని అడ్జస్టింగ్ ఫ్యాన్ పెట్టుకునే విధంగా అన్ని రకాల కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల చాలా బాగుంది. చూసుకోండి, ఇక్కడ కూడా విధంగా సామాన్లు పెట్టుకునే విధంగా పెట్టబడింది. దీనికి వాడిన కబోర్డ్స్ కానీ మంచి క్వాలిటీ గల ఉన్నాయి. ఇది వచ్చి మనకు డైనింగ్ ఏరియా కూడా కింద చూస్తారు కదా, పైన కూడా అదే విధంగా మనకు చేతి కూడా కడుక్కునే విధంగా మంచి అన్ని రకాల మంచి చాలా బాగుంది. ఫ్రెండ్స్, మనకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా అన్ని రకాల చాలా బాగా చెప్పుకోవచ్చు. లోపలికి మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ ఎంటర్ అవుతుంది. డోర్లు కూడా చాలా బ్రహ్మాండంగా వాడడం, మంచి క్లాస్ గల డోర్లు అయితే వాడడం జరిగింది. ఇల్లు సైజులు బాగున్నాయి కాబట్టి ఇందులో కూడా మనకు 10x10 బెడ్ వేసుకునే విధంగా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ చూసుకున్నా కానీ మంచి రూఫ్ లైట్లతోని మంచి నార్మల్ డిజైన్ అయినా మంచి లుక్ ఇచ్చే డిజైన్ తోని మన భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లతోని మంచి పెద్ద వెంటిలేషన్ పరంగా విండోతోని ఇందులో వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. దీనిలో చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. టైల్స్ విషయంలో చూసుకున్నా కానీ నల్లల విషయంలో చూసుకున్నా కానీ ఎక్కడ ఖర్చుకు వెనకాడ కూడా మంచి క్వాలిటీ గల వాడడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది హయత్ నగర్ GHMC కిందికి వస్తుంది. 2 హైవేల మధ్యలో ఉంటుంది కాబట్టి మనకు స్కూల్ విషయంలో మాట్లాడితే ఇటు సాగర్ హైవేకు ఇంజాపూర్ ఆనుకొని మనకు అకాడమిక్ హైట్స్ ఇల్లుకు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇటు హయత్ నగర్ నుంచి మనం చూసుకున్నట్టయితే మనకు జీ ఇంటర్నేషనల్ స్కూల్ 2 హైవేల మధ్యలో 2 ఇంటర్నేషనల్ స్కూల్ మధ్యలో. ఇవే కాకుండా ఇంకా మంచి సూపర్ మార్కెట్లు కానీ మనకు హాస్పిటల్స్ కానీ కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. ఇది చూసుకుంటే మన కామన్ బాత్రూమ్. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా నల్లలు కానీ మనకు టైల్స్ కానీ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు.
చూసుకొని మనము చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వచ్చాము. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా ఇందులో కూడా కింద అయితే ఏ విధంగా ఇచ్చారో పైన కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో, పైన ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఇవ్వడం జరిగింది. మనకు బాల్కనీ వెళ్లే విధంగా మనకు ఇందులో 2 రెక్కల డోర్ తో కూడా ఇవ్వడం జరిగింది. అంతే వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకు రేట్ ఎంత, మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, మిగతా విషయాలు టెర్రస్ పైకి వెళ్ళి అందిస్తాను. ఫ్రెండ్స్, మనం టెర్రస్ పైకి అయితే వచ్చేసాం. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో మంచి గేటెడ్ కమ్యూనిటీ, మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు దీనికి హెడ్ రూమ్ ఇవ్వడం కాకుండా మనకు సెక్యూరిటీ పరంగా ఒక డోర్ కూడా పెట్టివ్వడం జరిగింది. చూసుకోండి, మనకు పర్గోల్తో కూడా పెట్టివ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇల్లు ఎలివేషన్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనము రేటు పరంగా మనం మాట్లాడితే 1,25,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేటు కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మీ నుంచి కానీ ఇంకెవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇవ్వబడుతుంది. అది ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్, మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకుంటే ఎనీ బ్యాంక్ లో మీకు ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే, ఏ బ్యాంక్ లో అయినా సరే మనకు 80% లోన్లు వస్తాయి. దాని గురించి అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య.